తమకు న్యాయం చేయాలంటూ అంగన్వాడీలు చేస్తున్న నిరసన 8వ రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ముత్యాలమ్మ సెంటర్లో భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలైన అంగన్వాడీ వర్కర్లపై నిర్లక్ష్య ధోరణి వీడి సమస్యలను పరిష్కరించి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భిక్షాటన చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని హెచ్చరించారు. మాట్లాడుతున్నామండి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరపున ఈ రోజు ఆడవాళ్ళందరూ కూడా ఈ విధంగా రోడ్డు మీద కూర్చుని ఈ యొక్క నినాదాలతో మేము ప్రతిధ్వనించేలా ఘటిస్తున్నాము అంటే దానికి ముఖ్యమైనది ప్రభుత్వం యొక్క మొండి వైఖరి. మా యందు ఈ యొక్క ప్రభుత్వం చూపిస్తున్న ఈ మొండి వైఖరిని మేము కఠినంగా నిషేధిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతో మేము అంగన్వాడీ కేంద్రాలను నడుపుతున్నాం. కానీ ప్రభుత్వం దానికి ఎటువంటి గుర్తింపును కలిగించట్లేదు. మేము కనీస వేతనం మాత్రం అడుగుతున్నాం. ఒక ఆస్తి పాస్తులను ఏమేమి అడగట్లేదే. మీరు ఎన్నో సేవలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు దేశానికి రాష్ట్రానికి, కానీ వాటిని మీ యొక్క సత్ఫలితాల కోసం చూసుకుంటారేమో తప్ప మా యొక్క అంగన్వాడీ కార్యకర్తలకు ఎటువంటి సత్ఫలితాలని మీరు ఇవ్వలేదు. ఎందుకంటే ఈ రోజు ఇంటి అద్దెలు చెల్లించలేదు, కనీసం గ్రాడ్యుటీ లేదు, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, కనీసం అంగన్వాడీలో నాణ్యమైన ఫుడ్ను కూడా ఈ రోజు ప్రభుత్వం సరిగ్గా అందించట్లేదని మేము తెలియజేస్తున్నాం. మొగల్తూరు ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. అంగన్వాడీ